హలో గైస్, ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెనింగ్ జరిగింది. 26,000 దగ్గర నుంచి 25,950. ఈ 25,950 నుంచి మంచి ఫాల్ కనబడింది. మార్నింగే 25,900 వరకు ఫాల్ జరిగి అక్కడ నుంచి చిన్న రైజ్ ఇచ్చింది. కానీ మళ్ళీ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ ఉండడం వల్ల మళ్ళీ రివర్సల్ అయ్యి మళ్ళీ ఫాల్ జరిగింది. ఇక్కడ వరకు 25,880 వరకు. అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేవి 26,000 అండ్ 25,950 దగ్గర కూడా స్ట్రాంగర్గానే బిల్డ్ అయింది మార్నింగే. అండ్ సపోర్ట్ జోన్స్ వచ్చేసి 25,900 కొంచెం వీక్ ఉంది. 25,800 సపోర్ట్ జోన్లో యాక్ట్ చేసింది ఈరోజు. మార్నింగ్ ఇక్కడ నుంచి ఫాల్ జరిగినాక రివర్స్ అయ్యి మళ్ళీ 2 స్పైక్స్ ఇచ్చింది కిందికి. ఈ స్పైక్ తర్వాత 25,900 బ్రేక్ డౌన్ ఇచ్చింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. ఎందుకంటే అక్కడ పెయిన్ స్టార్ట్ అయింది, మ్యాక్సిమం పెయిన్. అటు కాల్ ఓఏ బిల్డర్స్ అండ్ పుట్ ఓఏ బిల్డర్స్ స్ట్రాంగర్గా ఫామ్ అయ్యారు. 25,900 దగ్గర మంచి ఫైట్ జరిగింది. అందుకే ఈ రేంజ్లో ఒక టైం వరకు 2 PM వరకు బాగా ఆ రేంజ్లో తిరిగింది. అండ్ ఇక్కడ నుంచి బాగా మంది ఇక్కడ ఒక సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది అనుకున్నారు. డ్రాప్ అయింది కదా, నేను డ్రాప్ అయినాక ఇక్కడ సపోర్ట్ లా యాక్ట్ చేసింది. రిజెక్షన్స్ జరుగుతున్నాయి 25,900 బిలోనే, కానీ ఇక్కడ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయింది. ఈ రిజెక్షన్ వల్ల కొంచెం బుల్లిష్కి కొంచెం బుల్ స్ట్రెంత్ దొరుకుతుందని చెప్పేసి కొంతమంది మంచి పొజిషన్ తీసుకొని ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి స్పైక్ ఇచ్చింది. నెక్స్ట్ మూమెంట్ 25,900 బ్రేక్ అవుట్ ఇచ్చి మళ్ళీ ఇంకా కొంచెం స్పైక్ లాగా ఇచ్చింది. 25,950 వరకు వెళ్దాం అనుకుంది మార్కెట్, కానీ అక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. 25,920 930 వరకే మ్యాక్సిమం వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది అక్కడ నుంచి. ఎందుకంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి కదా, 25,950 అండ్ 26,000. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఏమైంది, మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్ ఫాల్ జరిగింది. ఎందుకంటే వన్ టైం ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, ఓకే, మళ్ళీ సెకండ్ టైం రిజెక్షన్ అండ్ థర్డ్ టైం మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి ఫోర్ టైమ్స్ రిజెక్షన్ తీసుకున్నాక 25,950 బిలో కదా, 950 బిలో కాబట్టి రియాక్షన్ ఫేజ్లో యాక్ట్ చేసి మంచి రియాక్షన్ తీసుకోవడం వల్ల మంచి పుట్ బయర్స్కి మంచి ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు ఈరోజు ఒకవేళ హోల్డ్ చేస్తుంటే. అండ్ నా పొజిషన్కి వస్తే, నిన్నటి పొజిషన్లో నేను హోల్డ్ చేసి పెట్టాను. మేజర్ మిస్టేక్ చేశాను, ఎందుకంటే నిన్నటి మార్కెట్లో కొంచెం వోల్టాలిటీ వల్ల హోల్డ్ చేయాల్సి వచ్చింది. అండ్ మార్కెట్ ఇంకా బుల్ ర్యాలీ తీసుకుంటుందేమో అని. కానీ నేను నెక్స్ట్ క్రూడ్ ఆయిల్లో మళ్ళీ న్యూట్రల్గా తీసుకొచ్చాను ప్రాఫిట్ అండ్ లాస్ కూడా. ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం న్యూట్రల్గా తీసుకొచ్చాను నిన్న నైట్. కానీ మళ్ళీ ఏం జరిగిందంటే ఉన్న పొజిషన్స్ ఏమైంది, పొద్దున తీసుకున్న నిఫ్టీ ఆ పుట్ పొజిషన్స్ కానీ కాల్ సెల్ పొజిషన్స్ కానీ ఈ గ్యాప్ డౌన్ వల్ల నియర్లీ ఒక 100 పాయింట్స్ వరకు అది డ్రాప్ అయిపోవడం వల్ల రైజ్ అయింది. ఆప్షన్ సెల్లింగ్లో ప్రీమియంలో రైజ్ అయింది అండ్ ఆప్షన్ బయింగ్లో ఇక్కడ డౌన్ అయింది. కాబట్టి పూర్తిగా ఒక 3 to 4% వరకు లాస్ చూశాను ఈరోజు. అండ్ ఆ 4% నుంచి మళ్ళీ రికవరీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే 26,000 దగ్గర నుంచి మంచి రెసిస్టెన్స్ జోన్ ఫామ్ అయింది. 25,950 కూడా మంచిగా డిఫెండ్ చేస్తుంది. అండ్ 1 డే టైం ఫ్రేమ్లో కూడా మంచి పొజిషన్ తీసుకోవచ్చు ఇక్కడ. సో సస్టైన్ అయింది 26,000 పైన, కానీ గ్యాప్ డౌన్ అవ్వడం వల్ల ఇంకా పవర్ ఉంటుందని చెప్పేసి అన్ని అనలైజ్ చేసి మళ్ళీ రివర్స్ పొజిషన్స్ తీసుకున్నాను. మొత్తం పుట్ పొజిషన్స్ హైగా బిల్డ్ చేశాను. పుట్ పొజిషన్స్ బై చేసి కాల్ ఆప్షన్స్ని 2-3 లాట్స్ తీసుకొని సెల్ చేశాను. అండ్ పూర్తిగా రికవర్ అయిపోయాయి ఆప్షన్స్ అనేవి. అండ్ న్యాచురల్ గ్యాస్లో ఫుల్ ఒక మంచి ఫాల్ కనబడింది నిన్నటి మార్కెట్ నుంచి. అండ్ ఇక్కడ నుంచి నేను హోల్డ్ చేసి పెట్టాను. అండ్ 270లో ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే మార్నింగే ఇక్కడ ఓపెనింగ్ జరిగింది 365 దగ్గర. అండ్ 2 లాట్స్ సెల్ చేశాను ఫ్యూచర్స్లో. మంచి ప్రాఫిట్ తీసుకొని అది కూడా ఈ రికవరీకి మంచి పాసిబిలిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ రికవరీ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ నేను ఇక్కడ ఆప్షన్స్ పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ బియరిష్ ట్రెండ్లో ఉంటుందని చెప్పేసి ఫేవరబుల్గా తీసుకున్నాను. కొంచెం వోల్టైల్ అయ్యాయి అండ్ కొన్ని
ఈరోజు ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాను. కొంచెం డికే లాగా చూపించింది, అయినా ఈ 2 PM తర్వాత మంచి ఫాల్ కనబడింది కాబట్టి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ పాజిటివ్లోనే ఎండ్ అయ్యాను. అండ్ నిన్నటి మార్కెట్లో నా పర్సంటేజ్ లాస్ వచ్చేసి ఒక బిలో 1% ఉంటుంది మ్యాక్సిమం. అండ్ బిలో 1%. అండ్ ఈరోజు ప్రాఫిట్కి వస్తే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ 1% ట్రేడ్ అవుతుంది ప్రాఫిట్లోనే. అండ్ నిన్నటి మార్కెట్లో 1% బిలో ఉంది లాస్. ఈరోజు 1% పాజిటివ్లోనే ఎండ్ అవుతుంది. చూద్దాం మళ్ళీ ఈ న్యాచురల్ గ్యాస్ అనేది ఇంకా పడుతుందేమో అని. 353 వరకు నా టార్గెట్ అనుకుంటున్నాను. మళ్ళీ ఇదే పొజిషన్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్లో తీసుకుంటుందేమో అని. 357 పాయింట్ చేంజ్లో ఇక్కడ మళ్ళీ ఫ్యూచర్ సెల్ చేశాను 1 లాట్. అండ్ మిగతా రికవరీకి కూడా నెక్స్ట్ నిన్నటి మార్కెట్ రికవరీకి కూడా మంచి పాసిబిలిటీ ఉంది. అండ్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మళ్ళీ రేపటి మార్కెట్లో ఇంకా బియరిష్ ర్యాలీ ఉండొచ్చు, బియరిష్ డిక్లైన్ ఉండొచ్చు మంచిగా. ఎందుకంటే చూడండి, ఈరోజు 1 డే టైం ఫ్రేమ్లో 25,950 దగ్గర నుంచి 25,851, 26,000 అబోవ్ సస్టైన్ కాకుండానే మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ ఉండొచ్చు, లేకుంటే ఈ ఫేస్లో తిరిగి 25,800 to 900 ఈ ఫేస్లో తిరిగి మళ్ళీ డ్రాప్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మార్కెట్ ఆర్ గ్లోబల్ న్యూస్ ఏదైనా ఇంపాక్ట్ కావచ్చు టైంకి. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెడ్జ్ తెలుగు.